రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతన్నలకు అందరికీ అదిరిపోయే శుభవార్తని మన తెలంగాణ గవర్నమెంట్ అందించిందండి. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చాలా రసవత్తంగా జరిగినాయి. అసలు రైతు బంధు ఇంకా పడతలేదని మన కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. దానికి మన సీఎం గారు కూడా ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ 40% వరకు నేను రైతు బంధు కంప్లీట్ చేసేసిన, 40% మెంబర్స్ కి వేసిన. ఈ రోజు ఇంకొక 1000 కోట్లు రిలీజ్ చేస్తా, 3 ఎకరాల వారికి ఇట్లా పడుతుంది, ఒకవేళ పడకపోతే ఏం చేయాలని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు ఈ వీడియో అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మన తెలంగాణ ప్రజలకు శుభగడియలని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, ఈ సమావేశాల్లో ఆల్రెడీ 2 పథకాలకు సంబంధించి ఆమోదం లభించింది. ఆల్రెడీ సీఎం గారు, గవర్నర్ గారు పేర్కొనడం జరిగింది. ఇంటింట సర్వేలు నడుస్తున్నాయి, ఇంటి వద్ద మన డీటెయిల్స్ ని ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఉచిత విద్యుత్ గురించి, ఈ ఉచిత 200 యూనిట్లు విద్యుత్ ఈ ఫిబ్రవరి నుంచి మాఫ్ అవుతాయి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఈ మార్చ్ లో నుంచి దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. అంటే మార్చ్ లో నుంచి మనం కట్టాల్సిన అవసరం లేదని కూడా పేర్కొనడం జరిగింది. సో ఇది చూసుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో సర్వే అయిందా కాలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది సీఎం గారు పేర్కొనడం జరిగింది. ఈ 2 పథకాలకు సర్వే అయిపోయిన వెంబటనే మహాలక్ష్మికి సంబంధించి కూడా సర్వే చేస్తాం. దీనికి సంబంధించి 16,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మహిళల దగ్గర క్యాస్ట్, ఇనకము, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలని సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది. ఇంకోటి ఈ రోజు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 6 పథకాలకు 60,000 కోట్లు కావాలి, దీనికి సంబంధించి బడ్జెట్ లో పెడుతున్నా అని కూడా సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీకి 38,000 కోట్లు కావాలి, దీనికి సంబంధించి కూడా ఎల్లుండి జరగబోయే బడ్జెట్ సమావేశంలో పెడుతున్నా అని చెప్పారు. అంటే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పేర్కొనడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అదేవిధంగా మెయిన్ ఏంటంటే రైతు బంధు అండి. రైతు బంధుకు సంబంధించి వాడి వేడి చర్చ జరిగింది. మన కేటీఆర్ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వారి మధ్యలో, ఇద్దరి మధ్యలో డిబేట్ జరిగింది. కేటీఆర్ గారు ఏమన్నారంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది రైతుకి ఎలాంటి సమస్య లేకుండా ఇన్ టైంలో యాసంగికైనా సరే, ఖరీఫ్కైనా సరే, యాసంగికైనా వానాకాలంకైనా సరే ఎట్ ఏ టైం వేసినామని మన కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర మీరు చేసిన అంత అప్పుల కొరత ఉంది, దానికి సంబంధించి డబ్బులు లేకనే బడ్జెట్ అయ్యే వరకు ఆపుదామని రైతు బంధు ఆపినాము. ఆల్రెడీ 40% రైతు బంధు అయిపోయింది. 3 ఎకరాల లోపు అందరికీ రైతు బంధు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 3 ఎకరాల వారికి కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఈ బడ్జెట్ లో దీనికి సంబంధించిన మొత్తం అప్డేట్ ఇచ్చేస్తాము. అందరికీ రైతు బంధు ఈ ఫిబ్రవరి లోపు పడిపోతుంది. ఈ ఫిబ్రవరి లోపు అందరికీ రైతు బంధు వేసేస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఈ ఫిబ్రవరి లోపు రైతు బంధు వేసేస్తా అందరికని. అదే దీనికి సంబంధించి ఈ రోజే 1000 కోట్లు నేను రిలీజ్ చేస్తాను. రేపటి నుంచి అందరు ప్రభుత్వ ఉద్యోగులందరూ, అంటే ప్రభుత్వ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ రైతుల అకౌంట్లలో కూడా యాడ్ చేస్తారని చెప్పేసి మన సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. సో ఈ ఫిబ్రవరిలో రైతన్నలందరికీ రైతు బంధు పడిపోతుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు కొరత ఉండడం వల్లనే రైతు బంధు వేయలేదని కూడా ప్రభుత్వం మనకైతే క్లియర్ కట్ గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు 6 పథకాలకు సంబంధించి అన్ని అప్రూవల్స్ ఏ విధంగా అప్లై చేయాలా ఏంది అని ప్రతి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇస్తామని చెప్పేసి మన సీఎం గారు పేర్కొనడం జరిగింది. ఈ సీఎం గారు ఈ విధంగా చెప్పడం మనకు శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రైతు బంధు పడకపోతే కేటీఆర్ గారు ఏమన్నారంటే రైతు బంధు పడకపోతే ప్రతి ఒక్క రైతన్న ట్విట్టర్ వేదికగా లేకపోతే మీకున్న సోషల్ మీడియా వేదికగా పేర్కొనండి, అప్పుడే ప్రభుత్వానికి మీ రైతు బంధు ఇంకా ప్రభుత్వంలో మన తెలంగాణలో పడట్లేదని తెలుస్తుందని చెప్పేసి కూడా మన కేటీఆర్ గారు అయితే పేర్కొనడం జరిగింది. హోప్ సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్. వీడియో నచ్చిన ప్రతి ఒక్క రైతన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి.